బీజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో 76 పేజెస్ అయితే ఉన్నాయి. దాని గురించి నేను చాలా షార్ట్ కట్ గా చెప్తాను. ప్రధానమంత్రి జనమన చేయడం ద్వారా ట్రైబల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అయితే జరిగింది. అయితే దానికి 24,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఎంఎస్పీలు ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఫార్మర్స్ దాన్ని కొనడం తప్పకుండా జరుగుతుంది. బస్ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, ఇంకా టాక్సీ డ్రైవర్స్ కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ కింద ఉన్న అప్ టు 5 lakhs వరకు 70 years ఉన్న ఓల్డ్ సిటిజన్ పీపుల్ కి అండ్ ట్రాన్స్జెండర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా రింగ్ రోడ్స్ కూడా బిల్డ్ చేస్తారు. ప్రతి సిటీలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, యూసీసీ, సిఏఏ, ఇంకా ఎన్ఆర్సీ వీలైనంత ఫాస్ట్ గా ప్రొవైడ్ చేయబడతాయి. 2029 నాటికి ప్రతి ఇంట్లో వంట చేయడానికి గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి. ఇకపై సిలిండర్స్ అయితే ఉండవు. ఎలక్షన్స్ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఫార్మాట్. ఇండియన్ ఆస్ట్రోనట్ మూన్ మీద పర్మనెంట్ యుఎన్ఎస్సి సీటుపై ఉంటుంది. దేశాన్ని భద్రంగా ఉంచడానికి బార్డర్ ఏరియాస్ లో అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. నుంచి వేరే పార్టీలు ఉండవు. మతానికి, కులానికి గొడవలు ఉండవు. 2047 నాటికి మన ఇండియాని వికసిత్ భారత్ గా మార్చాలని మోడీ గారు ప్లాన్ చేస్తున్నారు. మనం డెవలప్మెంట్ ఓటేద్దాం, అంటే మోడీ గారికి ఓటేద్దాం. మీరు కూడా వేయండి.